యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్పారు, ఉపమానం. ఏం చెప్పాలనుకున్నారంటే, దేవుని రాకడకు సిద్ధముగా ఉండండి. ఈ విషయం చెప్పడానికి ఆయన ఈ ఉపమానం చెప్పారు. మనందరికి కూడా తెలుసు, ఇంతకుముందు కూడా వినుంటాం. ఏమిటి ఉపమానం అంటే, పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను, అంటే భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ప్రారంభించిన వారు పూర్తిగా దాని మేలును పొందలేరని చెప్తున్నారు. ఎందుకు అనే విషయాన్ని వివరించారు. చూడండి, ఏమని రాయబడి ఉంది. 2వ వచనం 25:2 ఏమని రాయబడి ఉందంటే, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ మొదటి విషయం, ప్రభునందు ప్రియులారా, ఏం బుద్ధి లేదు అని మనం ఏదో లేదు అంటున్నాడు. అందరూ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళే, అందరూ ఒక ఉద్దేశంతో కూడుకున్న వాళ్ళే, అందరూ ఆహ్వానం అందుకున్న వాళ్ళే, 10 మంది కన్యకలు. అయితే దేవుని దృష్టిలో వివేకం అంటే ఏంటి? ఎందుకంటే ఈ లోకంలో ఎవరిని మనం బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్తామంటే, ఈ లోకంలో బ్రతకటానికి బాగా సమకూర్చుకునే వాళ్ళని బుద్ధి కలిగిన వాళ్ళు అని మనం అంటాం. మన ఆలోచన, మన పద్ధతి, మనం నేర్పించేది కూడా అదే. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన దృష్టిలో బుద్ధి కలిగి ఉన్నటువంటి ఏంటి? దేవుని దృష్టి చెప్తున్నాడు అన్నమాట. దేవుడు చూసే విధానంలో బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటున్నాడు. ఆయన దృష్టిలో బుద్ధి కలిగి ఉన్నటువంటి ఏమిటంటే, పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి తగిన సిద్ధపాటు ఎవరికి ఉందో వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు అని ఆయన చెప్తున్నాడు. మన ఇంటర్ప్రిటేషన్ వేరు, మన ఆలోచన, మన పద్ధతి, మన బోధ, మనం నేర్చుకునేది, నేర్పించేది వేరు, ఆయన చెప్పేది వేరుగా ఉంది. అసలు ఈ భూలోకంలో ఉన్న విషయాల గురించి ఆయన ఏమి పోల్చి బుద్ధి ఉందా లేదా అని చెప్పటం లేదు. కొంతమందిని గురించి మనం ఏం చెప్తామంటే, భలే తెలివైన పని చేశాడు, ఏదో పొలం సంపాదించాడు, భలే తెలివిగా వాడు పెళ్లి చేసుకొని అలాగ పైకి వచ్చాడు, లేక భలే తెలివిగా వాళ్ళు ఇవ్వకుండా ఏదో ఈ లోకపరమైన విషయాలను పోల్చి మనం తెలివితేటలు ఉన్నాయి లేవు చెప్తాం. అయితే ఆయన అసలు ఈ విషయం ఏమి చెప్పట్లేదు. ఫైనల్గా దేవుని దృష్టిలో బుద్ధి కలిగి ఉండటం, బుద్ధి లేకపోవటం అంటే ఏమిటంటే, పరలోక రాజ్యం చేరుకోవటం, చేరుకోకపోవటం అనే దాంతో పోల్చి చెప్తున్నాడు. దాంతో పోల్చి ఏం చెప్తున్నాడు అంటే, 5 బుద్ధి లేదు, 5 బుద్ధి ఉంది అంటున్నాడు ఆయన దృష్టిలో. అయితే ఈ 5 లోకం దృష్టిలో బుద్ధి కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరి దృష్టికి వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు. దేవుడు ఎవరికైతే బుద్ధి లేదు అంటున్నాడో వాళ్ళు తమ దృష్టికి తాము చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అదే ప్రకారం దేవుడు ఎవరికైతే బుద్ధి ఉందని చెప్తున్నాడో వాళ్ళు మాకు అసలు ఏమి తెలియదని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ దృష్టికి వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉండొచ్చు, లోకం దృష్టికి వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మాత్రం వివేకం కలిగిన వాళ్ళు. ఎందుకు అంటే, ఇది ఆయన ప్రారంభించాడు. ఎందుకంటే చివరికి వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు కనుక బుద్ధి కలిగిన వాళ్ళు అండి. అయితే ఈరోజు నా ధ్యానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, ఈ 10 మంది ఒకే ప్రాంతానికి, ఒకే ఊరికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. అంత దగ్గర వాళ్ళు అయి ఉంటారు, ఎందుకంటే అందరికి ఇన్విటేషన్ వచ్చింది.
వివాహానికి రమ్మని అందరికి ఆహ్వానం వచ్చింది. అందరూ ఒకే చోట బయలుదేరారు, ఒకే సిద్ధపాటు కలిగి ఉన్నారు, అంతా అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అన్న మాట చెప్తూ ఎక్కడ ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే, బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి ఆలోచన పూర్తిగా తేడా ఉంటుందంట. మొదటి విషయం ఏంటంటే, బుద్ధి కలిగిన వాళ్ళంతా ఒకలాగా ఆలోచించారు. ఐదుగురు బుద్ధి ఉంది, ఐదుగురు ఒకలాగా ఆలోచించారు. ఐదుగురికి బుద్ధి లేదు, ఈ ఐదుగురు ఒకలాగా ఆలోచించారు. బుద్ధి లేని వాళ్ళంతా ఒకలాగా ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళంతా ఒకలాగా ఉన్నారు. వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన వేరువేరుగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఉంది. అమ్మ చూడండి తేడా. ప్రారంభంలోనే తెలిసిపోయింది లాస్ట్కి ఏమవుద్దో. స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది అనమాట. వీళ్ళు ఖచ్చితంగా వీడికి ఉద్యోగం రాదు. స్టార్టింగ్లోనే చెప్తాం మనం. ఎలాగా? వాళ్ళు చదివేదాన్ని బట్టి, సిద్ధపడేదాన్ని బట్టి, శ్రద్ధను బట్టి, దాని విషయం వాళ్ళు కోరుకుని తీసుకునే తీర్మానాలను, వీటిని బట్టి ప్రారంభంలోనే చెప్తున్నాడు అనమాట. స్టార్టింగ్లోనే డిసైడ్ అయిపోయింది బుద్ధి లేని వాళ్ళు అంటే. దాని అర్థం ఏంటి అంటే, వీళ్ళు దీపం పట్టుకున్నా, ఆహ్వాన పత్రిక పట్టుకున్నా, బుద్ధి కలిగిన వాళ్ళతో కలిసి ఉన్నా, వీళ్ళు వెళ్దామని చూసినా వీళ్ళు మాత్రం స్టార్టింగ్లోనే తెలిపోయింది. అది చివరి దాకా కూడా అక్కర్లా. స్టార్టింగ్లోనే ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు వేరేలాగా ఆలోచిస్తారు, వీళ్ళు వేరేలాగా ఆలోచిస్తారు. స్టార్టింగ్లోనే చెప్పాడు, మధ్యలో చెప్పలా. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంట చూడండి. ఏమని రాయబడిందో, ఏమని రాయబడింది? బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు దివిటీలు పట్టుకొని సిద్ధులతో నూనె తీసుకొని పోయారు. ఏంటి తేడా చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? అందరూ దివిటీలు పట్టుకున్నారు, అందరూ ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు, అందరికి ఒకే ఆహ్వానం ఉంది, అందరి కోసం ఒకడే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, అందరికీ ఒకటే. తేడా ఎక్కడ కనిపించింది? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు? స్టార్టింగ్లోనే తేడా చూపించారు, మధ్యలో కాదు. వాళ్ళు ప్రారంభించటమే ఈ పని. ఏదైతే పెళ్లి కుమారుడిని ఎదుర్కొని పెళ్లి కుమారుతో పాటు పెళ్లి విందులోనికి వెళ్ళటానికి పని ప్రారంభించారో స్టార్టింగ్లోనే డిఫరెన్స్ వచ్చింది, మధ్యలో రాలేదు. ప్రారంభంలోనే వ్యత్యాసం చూపించారు వాళ్ళు వీళ్ళు. బుద్ధి లేని వాళ్ళ ఆలోచన అంతా ఎలాగుందంటే, పెళ్లి విందు అంటే పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఎందుకంటే దీవెనలు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం పోయినసారి. ఎలా దీవెన పొందాలి, ఆ దీవెనలో కొత్త నిబంధనలు ఏమి దీవెనలు ఉన్నాయి అని నేను తర్వాత చెప్తాను, చూశాను. ఈ దీవెనల్లో లాస్ట్ దీవెన ఏంటో తెలుసా మీకు? బైబిల్లో మొదటి దీవెన ఏంటి? ఏంటది దీవెన? బైబిల్ ఆది కాండంలో బైబిల్ ప్రారంభించినప్పుడు దేవుడు మొదటి దీవెన ఏమిచ్చాడంటే, ఫలించి అభివృద్ధి చెందటం మొదటి దీవెన. ఫలించటం, అభివృద్ధి చెందటం, ఇది ఫస్ట్ దీవెన సృష్టిలో, బైబిల్లో కూడా. లాస్ట్ దీవెన ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో లాస్ట్ దీవెన ఏంటంటే, పెళ్లి విందుకు ఆహ్వానం పొందినవాడు దీవింపబడ్డాడు. అది లాస్ట్ దీవెన. అంటే పరలోక రాజ్యంలో చేరుకోవటానికి ఎవరికైతే ఆహ్వానం వచ్చి వెళ్ళారో అది ఫైనల్ దీవెన అనమాట. దేవుడు మనుషులకి ఇచ్చే చివరి దీవెన అది. మధ్యలో చాలా దీవెనలు ఉన్నాయి. ఆస్తిపాస్తులని, ఇల్లని, కుటుంబాలని, ఆధిక్యతలని, అధికారాలని, అభిషేకాలు, రకరకాలు ఉన్నాయి. చివరి దీవెన ఏమిటంటే పెళ్లి విందులో పాల్గొనే ఒక అవకాశం, ఆ పరిస్థితి, అది నిజమైన దీవెన అని తేల్చాడు లాస్ట్. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ పెళ్లి విందులో ఎవరు పాల్గొంటారు అంటే కొంతమంది గ్యారెంటీగా పోగొట్టుకుంటారని దేవుడే చెప్తున్నాడు.
ఆయన చెప్పిన మాట ఇది. దాదాపుగా సగం మంది పోగొట్టుకుంటారు అంటున్నాడు. సగం మంది పోతారని చెప్తున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్లోనే తేడా చూపించారు. ఏమిటి తేడా? ఏమిటి వాళ్ళు చూపించిన వ్యత్యాసం అంటే ఏంటి, వీళ్ళేమో వీళ్ళు దీపంతో పాటు సిద్ధులతో నూనె కూడా నింపుకున్నారంట. వాళ్ళు నింపుకోలేదు. ఎందుకు నింపుకోలేదు చెప్పండి మీరు? వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు నింపుకుంటున్నారు. దీపం వాళ్ళు పట్టుకున్నారు, ఇల్లు పట్టుకున్నారు, అదే పనికి బయలుదేరారు. పోతా పోతా సగం మంది ఏం చేశారంటే ఉండు అని చెప్పి సిద్ధ అంటే నూనె బాటిల్స్ అనుకోండి, ఎక్స్ట్రా బాటిల్ ఏదో అంటే ఇంత బాటిల్ అనుకోండి, నూనె ఎక్స్ట్రా నింపుకున్నారు వీళ్ళు. దీపంతో పాటు ఒక చేత్తో దీపం, ఇంకో చేత్తో. 5 అదే పని చేశారు. వీళ్ళు చూస్తూ ఉన్నారు, వీళ్ళు చేయలా. వీళ్ళు ఎందుకు చేయలా చెప్పండి మీరు ఆలోచన? వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు నింపుకొని వస్తూ ఉంటే కలిసి వెళ్తున్నారు. పోనీ ఒక్కళ్ళు కాదు, సగం మంది ఆ పని చేశారు. పోనీ ఎవరో ఒక్కళ్ళు చేస్తే ఆ ఒక్కడేదో తెలియదు. సగం మంది ఏం చేశారంటే ఫుల్గా నింపుకున్నారు నూనె దాని బాటిల్స్లో దీపంతో పాటు. వీళ్ళు చూస్తూ ఉన్నారు, వీళ్ళు మాత్రం నింపుకోవాలా. ఎందుకు నింపుకోవాలా? ఎందుకు లేదు, వాళ్ళు నింపుకుంటున్నారుగా. ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు అనుకుని ఉంటారు అని మనం అంటున్నాం. నింపుకోని వాళ్ళు తెలియకల వాళ్ళు. ఎందుకు చెప్పండి అమ్మ, ఎందుకు తెలివైన వాళ్ళు నింపుకోని వాళ్ళు? వీళ్ళు వాళ్ళని చూసి ఏమనుకుని ఉంటారు చెప్పండి? చాలా తేలికగానే అర్థమయ్యే విషయాలు. అంటే కారణం ఉంటుంది కదా. వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు పెళ్లి కుమారుని. ఇక్కడ ఒక ఆచారం ఏంటంటే వాళ్ళలో పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఎవరైతే పెళ్లి కుమారుని ఎదుర్కొంటారో పెళ్లి కుమారునితో పాటు వస్తే పెళ్లి విందులోకి ప్రవేశం దొరుకుతుంది అన్నమాట. అది ఆచారం. అందుకని వాళ్ళు ఎదుర్కోవటానికి వెళ్తున్నారు. ఈ ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి తేడా చూపించారు. వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి. వాళ్ళేమో సిద్ధుల్లో నూనె ఫుల్ పెట్టేసుకున్నారు. ఎక్స్ట్రా బరువు, ఎక్స్ట్రా ఖర్చు. చూడండి, ఎక్స్ట్రా బరువు, ఎక్స్ట్రా ఖర్చు. వీళ్ళు తెలివైన వాళ్ళు. తెలివి లేని వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు? వాళ్ళకి వీళ్ళు కనపడుతుంది, వాళ్ళు పెట్టుకోవటం కనపడుతుంది, వీళ్ళు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు కూడా వీళ్ళకి తెలుసు. తెలీదా? చూసామనుకో, ఇప్పుడు మీరు పొలానికి వెళ్తున్నారు, ఉదాహరణకి ఎండాకాలం పనికి వెళ్తున్నారు. మీరు పనికి వెళ్ళేటప్పుడు మంచి పని ముమ్మరంగా ఏదో ఉంది, మంచి ఎండలో చేయాలి, పొద్దున్న సాయంత్రం చేయాలనుకోండి. పోతా పోతా కొంతమంది 2 లీటర్లు లేకపోతే 4 లీటర్లు నీళ్ళ బాటిల్ తీసుకెళ్తున్నారు అనుకో. సగం మంది వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? వీళ్ళకి తెలుసుగా, వీళ్ళకి తెలుసుగా చూసేవాళ్ళకి. అది ఏదైనా సగం మంది 2 మూటలు 5 లీటర్లు క్యాన్లు తీసుకెళ్తున్నారు అనుకో చేత్తో పొలానికి పోతా. సగం మంది తీసుకెళ్ళా. చూసేవాళ్ళకి తెచ్చేవాళ్ళు ఎందుకు తెస్తున్నారో తెలీదా? అయినా వాళ్ళు తీసుకెళ్ళలేదు అనుకో, దాని అర్థం ఏంటి? అది అయి ఉండొచ్చు. ఒకటి మనం తీసుకెళ్లకుండా, మనం చేయాల్సిన పని చేయకుండానే మనం పొందాల్సింది ఏదో పొందేద్దామని ఒక ఆలోచన అయి ఉండొచ్చు. అంటే ఇది తెలివైన పనా, తెలివి తక్కువ పనా? కానీ వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎలాగుంటారు? మేము తెలివైన వాళ్ళం అనుకుంటారు. అంతేగా తీసుకెళ్ళకుండా వాడు తెచ్చాలే ఆ టైంకి వెళ్ళి ఎట్లా వాళ్ళని
అంటే వాళ్ళని మొత్తం మీద జాలికి లాగా ఏదో మొత్తం మీద తీసుకెళ్ళడానికి వెళ్దామన్న ఒక ఆలోచనతోనే చేసి ఉండొచ్చు మొదటి కారణం. అదేనా ఇంకో వేరే కారణం కూడా ఉంటుందా? మాకు వాటితో పెద్ద పని ఉండదులే అనుకుని ఉండొచ్చు. ఒకటి బరువు మోయలేము అంటే పెద్ద బరువే ఉంటుంది. 5 లీటర్లు వాళ్ళు మోసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సిద్ధుల్లో నూనె మరీ బరువే ఉండదు కదా, దప్పిగ్గా అదిలే అని అనుకుని ఉండొచ్చు. అంత పెద్ద అవసరం పడదు, ఇది చాలు, ఇంతవరకు మనం చేసేది సరిపోతుంది, దీంతోనే మనం పెళ్లి కుమార్తెతో పాటు వెళ్ళిపోవచ్చు, సరిపోతుంది చాలు, అంత అవసరం లేదు, మరీ అంత కష్టపడి మరీ అంత ఖర్చు పెట్టి మరీ అంత ఇబ్బంది ఏమి అవసరం లేదు అని అయినా ఈ రెండిట్లో ఏదో ఒక కారణాలు అర్థమవుతుంది మీకు. ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు దేవుని దృష్టిలో? ఇప్పుడు బుద్ధి కలిగినోడేవాడు, బుద్ధి లేనివాడేవాడు? ఎక్స్ట్రా తీసుకెళ్ళాలంటే బరువు మొయ్యాలిగా. ముందే వచ్చాడు అనుకో, దాన్ని మోస ఉపయోగం ఏముంది? తీసుకెళ్తావు, వెంటనే వస్తాడు, మోసి వేస్టేగా. అవునా కదా? అవునా కదా? గ్యారంటీగా ముందే వస్తాడు, అవసరం పడదు. అప్పుడు మోసి ఒకటి నూనె ఎక్కువ ఖర్చు పెట్టాలి, 2 మోత బరువు. అర్థమవుతుంది మీకు తేడా? తెలివైన వాళ్ళకి తెలియలేని వాళ్ళకి. అంటే ఆత్మ సంబంధమైన తెలివి, లోకపరమైన తెలివితేటలు కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎలా వ్యత్యాసం ఉంటుంది గ్యారంటీగా చెప్తున్నాడు. ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా బరువు మోసి అన్ని పరిస్థితులకి సిద్ధపడతారు. వస్తే మంచిదే, రాకపోతే మీరు అన్నావు రాకపోతే లేదు, ముందే వస్తాడు, అప్పుడు మోసి వేస్ట్, ఖర్చు తీసుకెళ్ళి బరువు అంతా వేస్ట్. రాకపోతే ఏమో రాలేదనుకో, అప్పుడు మేము మిస్ అవ్వకూడదు. వస్తే మంచిదే, రాకపోతే మేము మిస్ అవ్వకూడదు. రాకపోతే అప్పటికప్పుడు మనం సరి చేసుకునే పని, అప్పటికప్పుడు ఎత్తుక్కోవటం, ఇదంతా ఎందుకు? స్టార్టింగ్లోనే అంటే ఖర్చు అయినా కానీ బరువు అయినా కానీ వాళ్ళు అన్ని పరిస్థితుల ఆలస్యానికి కూడా వాళ్ళు సిద్ధపడటం తెలివైన పని. వీళ్ళేంటి, వాడు అనవసరంగా మోసుకొని దాన్ని పెట్టుకొని ఎందుకు చెప్తే ఇన్నరు అన్నీ ఎక్కడ పెడతాం, సరేలే మన వాళ్ళకి అర్థమవుతుంది, తర్వాత అప్పుడు అర్థమవుతే వీళ్ళు నూనె తీసుకొని వెళ్ళారు, వాళ్ళు తీసుకోకుండా వెళ్ళారు. వ్యత్యాసం అయితే ఉంది, డిఫరెన్స్. ఇదే వాళ్ళు ఆలోచించుంటారు. ఎవరైతే బుద్ధి లేదని దేవుడు అంటున్నాడో వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఇదంతా అంత మరీ అవసరం, ఏదైనా పర్వాలేదు, మేము అనుకున్నట్టు జరుగుతుందని ఏదో మొత్తం మీద వ్యత్యాసం. ఏం జరిగింది చదవండి, ఏం జరిగింది ఇప్పుడు? 5వ వచనం చూడండి, 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళంతా కునికి నిద్రించిరి. పెళ్లి కుమారుడు ఏం చేశాడంట? తొందరగా వస్తాడు అనుకుంటే ఏం చేశాడు? జనరల్గానే మనకి పెళ్ళిళ్ళు అంటేనే ఆలస్యం అయిపోతాయి. జనరల్గానే పెళ్ళి అంటేనే ఏదో ఒకటి ఎవరో ఒకరు రావటం పోవటం అనుకున్నట్టు. ఇప్పుడు ఎవరు అనుకున్నట్టు జరిగింది? పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. వచ్చేస్తాడు అని సగం మంది అనుకున్నారు. సరే ఆలస్యం అయినా కానీ ఒకవేళ లేదు ఆలస్యం జరగవచ్చు, ఉంటే మంచిది కానీ ఎవరు అనుకున్నట్టు జరిగింది ఇప్పుడు? బుద్ధి కలిగిన వాళ్ళు ఏమైతే అనుకున్నారో అదే జరిగింది. ఆలస్యం చేశాడు, అందరు నిద్రపోయారు. నిద్ర అయితే అందరు నిద్రపోయారు. వాళ్ళందరూ నిద్రపోతుంటే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు ఏముంది, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రెండను కేక వినబడేను. మళ్ళీ అందరిని పిలిచారు. మళ్ళీ
పిలవటం కూడా తేడా లేదు. ఫస్ట్ ఇన్విటేషన్ అందరికి ఉంది, సిద్ధు దివిటీలు అందరికీ ఉన్నాయి, దీపం అగ్ని అందరికి ఉంది, అన్నీ మళ్ళీ అందరిని కూడా పిలిచారు. ఇక్కడేం జరిగింది? సేమ్ మీరేం చెప్పారో వాళ్ళు అదే చేశారు. లేవండి లేవండి అనగానే అందరు లేచి గబగబా డ్యూటీలు సరి చేసుకునేటప్పటికి ఏమైపోతుంది? వాళ్ళు నిద్రపోతా ఉంటే ఏం జరిగింది? కునికి నిద్రపోతా ఉన్నారు. ఈ నిద్రపోతుండగా ఏమైపోయింది? ఆ దీపాల్లో ఉన్న నూనె పూర్తిగా లాస్ట్కి వచ్చేసింది. ఇంక చివరికి ఇంకా ఆరిపోయేలాగా, చివరికి లెగిసి చూసేటప్పటికి ఆరిపోయేలాగా ఉన్నాయి. అందరూ ఆరిపోయేలాగా ఉన్నాయి, వాళ్ళే ఆరిపోయేలాగా ఉన్నాయి, వీళ్ళు అందరూ ఆరిపోయేలాగా ఉన్నాయి. కానీ వీళ్ళు రెడీగా ఉంచుకున్నారు, వాళ్ళు రెడీగా ఉంచుకోలేరు. అప్పుడు ఏం చేశారు? మా దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి కొంచెం నూనె మీది మాకు, సేమ్ మీరు ఏమన్నారో అదే పని చేశారు. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చులే, అప్పుడు ఒకవేళ అప్పుడు అంత అవసరం అయితే చూసుకోవచ్చు, ఇప్పుడు అంత అమ్మ ఇది చాలా జనరల్గా మనం చేసే పని. ఎలాగంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒక ఉదాహరణ. ఒక రోడ్లో మనం వెళ్తా, రోడ్డు అటు ఇటు మలుపు తిరగగానే అక్కడ ఒక పెద్ద సింహం ఉందని చెప్పారనుకోండి ఎవరైనా, నేను వెళ్తున్నా, ఎవరైనా పిలిచి తమ్ముడు ఈ రోడ్లో వెళ్ళొద్దు, అదిగో ఆ రోడ్డు నువ్వు ఇటు తిరగగానే అక్కడ సింహం ఉంది, పోయినోడు ఒక్కడ కూడా రావట్లేదు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పాడు అనుకో, ఇక్కడ ఉందా సింహం? ఇక్కడ లేదు కదా. ఇక్కడ ఉందా చెప్పు? ఇక్కడ లేదు. అక్కడికి వెళ్ళాక చూసుకుంటా అన్నాను అనుకో నేను, ఇక్కడైతే లేదు కదా అండి, ఇక్కడ లేదు కదా, నువ్వు ఎందుకంటే టెన్షన్ పడి నువ్వు సరే చెప్పేవు మంచిది, నేనేం కాదంటలేదు, కాదు తమ్ముడు అటు వెళ్తే ఇంక నువ్వు ఇగో ఇప్పుడే ఏం చేసినా పొయ్యినోడు ఒక్కడ కూడా రాలేదు నా మాటను, నువ్వైనా మంచిది నేనేం కాదంటలేదు, కాకపోతే ఇక్కడ లేదు కదా, అక్కడికి వెళ్ళాక నేను చూసుకుంటాలే అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? అక్కడ పోయాక ఏమన్నా చూసుకుంటే ఇక్కడే చూసుకోవాలి, అక్కడికి పోయి చూసుకో. వీళ్ళు అదే పని చేశారు. అక్కడికి పోయాక అప్పుడు అంత అవసరం పెడితే ఒకవేళ ఆ పరిస్థితి అప్పుడుకి వస్తే అప్పుడు చూద్దాం అన్నట్టుగానే, అప్పుడు నిజంగానే ఏం పరిస్థితి వచ్చిందంటే దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చి మాకు నూనె ఇవ్వండి అన్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉంది కదా, ఆ మాత్రం వీలేవా అని ఏదో మొత్తం మీద వాళ్ళకి తెలిసిన అన్ని రకాలుగా వాళ్ళు నూనె అడిగారు. ఏం జరిగింది ఇప్పుడు? 9వ వచనం. ఏం చెప్పారంటే బుద్ధి గల వాళ్ళు, మాకు మీకు చాలదేమో ఏమన్నారు? అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. ఇవ్వలా ఉంది, ఇవ్వలా. ఎందుకు ఇలా? సరే ఇప్పుడు ఇస్తే ఇప్పటికిప్పుడు వెలుగుతుంది నీది నాది, మళ్ళీ కాసేపు అయ్యాక చివరిదాకా రావాలంటే అప్పుడు ఏం చెప్పారు బుద్ధి కలిగిన వాళ్ళు? వాళ్ళు ఎన్ని తెలివితేటలు కలిగిన మాటలు ఎన్ని చెప్పినా వీళ్ళ వివేకం వీళ్ళకి ఏం చెప్తుందంటే జాలి మాటలు చెప్పి, ఎట్లాగా అట్లాగా రకరకాలైన తెలివైన మాటలు చెప్పి, మెత్తటి మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి రకరకాలుగా అడిగినా కానీ వీళ్ళ జ్ఞానం వీళ్ళకి ఏం చెప్పిందంటే ఒకవేళ నువ్వు కానీ ఇస్తే ఇప్పటికిప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఇద్దరు ఆరిపోతాయి, నువ్వెళ్ళో వెళ్ళదు, సగంలోని ఇద్దరు ఆరిపోతాయి కాబట్టి ఇద్దరు పోతారు దానికంటే అని వీళ్ళు ఏం చెప్పారు? మాకు మీకు ఇది చాలదేమో, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. ఇది మంచి మాట చెడ్డ మాట? ఎందుకు మంచి మాట? సాయం అడిగారు పాపం.
ఉన్నప్పుడు ఎంత బాటిల్ నిండా నూనె ఉన్నప్పుడు కొద్దిగా ఇస్తే అరిగిపోతావా, కరిగిపోతావా, లేకపోతే నువ్వేమన్నా కారిపోతావా? మళ్ళీ ఇస్తాంగా నీకు కావాలంటే డబ్బులు ఇస్తాం, తీసుకో మైన్, ఇగో నీకు ఎంత కావాలో చెప్పు, తీసుకో డబ్బులు, ఊరికే వద్దు, నిన్ను ఊరికే మేము వచ్చుగా కొంచెం అన్నారు. వీళ్ళేమన్నారు, కరెక్టేనమ్మా, అసలు వచ్చింది ఎందుకు, అసలు ఎందుకు బయలుదేరాం? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరాం. ఇప్పుడు నీకు ఇవ్వటానికి నాకు బాధ ఏం లేదు, కానీ ఇప్పుడు నీకు ఇచ్చాక మళ్ళీ ఇదంతా కార్యక్రమం జరిగేలా వస్తున్నాడు అన్నాడు, ఇంకా రాలేదుగా. ముందు ఒక ఆయన వచ్చి చెప్పాడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే దగ్గరికి వచ్చేసాడు అన్నాడు, ఇంకా రాలా. ఈ వచ్చే లోపల ఆరిపోయింది అనుకో, నీకు ఇస్తే నీది నాది ఇద్దరు ఆరిపోద్ది. ఓ పని చేయి, అంతా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు దాకా చేసింది. ఎందుకంటే దగ్గరికి వచ్చాడు, ఇంకా టైం కాబట్టి ఏం చెప్పారు వాళ్ళకి వెళ్ళి, మీరు వెళ్ళి అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. ఇక్కడ 2 విషయాలమ్మ. నూనె అమ్మేవాళ్ళు ఉన్నారు, అయితే దాని అర్థం ఏంటి? బుద్ధి కలిగిన వాళ్ళే ఇవ్వాల్సిన పని లేదు, వీళ్ళకి ఆల్రెడీ నూనె అమ్మేవాళ్ళు ఉన్నారు. నూనె అయితే తక్కువ లేదు, నెంబర్ 1, అది అర్థం అవుతుంది క్లియర్గా. రెండో విషయం ఏంటి, కొనుక్కోండి అంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనే అర్థం. ఇప్పుడు డబ్బులు లేకపోతే కొనుక్కోండి అంటే నా దగ్గర లేవు నన్ను అలాగ ఎలాగంటావు నువ్వు, కొనుక్కోమని నీకు తెలుసుగా నా పరిస్థితి, నేను ఎలాగున్నా నీకు తెలిసి ఆ మాట నీకు అనబుద్ధి అవుతుందని అనొచ్చు. అలా అనుకున్న కొనుక్కోండి అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నూనె ఉంది, కొనుక్కోవటానికి డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏం లేదంట, ఏం లేదన్నాడు దేవుడు స్టార్టింగ్లో చెప్పాడు. ఏం లేదు వీళ్ళకి, ఏం లేదు. డబ్బులు ఉన్నాయి, నూనె ఉంది, సిద్ధులు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు, బుద్ధి లేదు. స్టార్టింగ్ నుంచి తేడా కనపడుతుంది. మధ్యలోకి వచ్చేటప్పుడు వీళ్ళు హడావిడి పడి, అప్పుడు కంగారు పడి, అప్పుడు లాస్ట్లో ఏం జరిగింది అప్పుడు చూడండి. అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి 10వ వచనం. వాళ్ళు ఏం చేశారంట, వారు నూనె కొనుక్కోండి అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారంట. అప్పుడు హడావిడి పడ్డారు లాస్ట్లో. అప్పుడు గబగబ వెళ్ళి నూనె ఎక్కడ ఉంది, మధ్యరాత్రి నిద్రపోతున్నాడు ఎవడో. కొట్లు తీసుకున్నప్పుడు అంత రండి ఎక్కడికి పోతున్నారు కొనుక్కోండి అని చెప్పినప్పుడు కొనుక్కోవాలా, డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. ఇలా కళ్ళ ముందు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళకి తెలివి తక్కువ పని అనిపించింది. ఇప్పుడు ఆ నిద్రపోతుంటే షాప్ లేపి నువ్వు కొట్లు నిద్రపోతున్నాడు రాత్రి, డబ్బులు నువ్వు తీసుకెళ్ళి నువ్వు నిద్ర లేవాలి, కొట్టు తీయాలి, వాడు నూనె తీయాలి, కొలవాలి, ఇవ్వాలి. కొనటానికి వెళ్ళారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారంట, అప్పుడు కొనటానికి వెళ్ళారంట. వీళ్ళు అటు వెళ్ళారు, ఆయన ఇటు వచ్చాడు. దేవునికి అమ్మ చూడండి ఇప్పుడు ఏం జరిగింది. అప్పుడు దాకుండి బుద్ధి లేని వాళ్ళు ఏమైపోయారు, కరెక్ట్గా ఆయన వచ్చే టైంకి మిస్ అయిపోయారు. అప్పుడు హడావిడి పడి, అంటే బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో చేస్తారంట. బుద్ధి లేని వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి తెలుసు అన్నీ అర్థం అవుతున్నాయి, కానీ లాస్ట్లో అప్పటికేదో హడావిడి చేస్తారంట. అప్పటికప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే బుద్ధి లేని వాళ్ళకి వాళ్ళు తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. అంటే తేలిగ్గా ఎందుకు అంత హడావిడి చేయటం, ఎందుకంత మొయ్యటం, ఎందుకంత ఖర్చు పెట్టడం, ఏది అనుకుంటారో తెలీదు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నట్టయితే జరగలేదు. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అది ఒకటి పెళ్లి కుమారుడు ఆలస్యంగా రావడం అనుకుని కొంతమంది అనుకుని ఉంటారు, ఆలస్యంగా వచ్చాడు. లేదు వీళ్ళని అడిగి తీసుకుందామని కొంతమంది అనుకుంటారు, వాళ్ళు వెళ్ళైపోయారు. మొత్తం మీద వీళ్ళు అనుకున్నట్టు జరగల. కొనుక్కోటాకి వెళ్ళారు, పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరు వెళ్ళారు ఇప్పుడు? సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు
లోపలికి పోయిరి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడ్డారా? స్టార్టింగ్లోనే సిద్ధపడ్డారా? అర్థం చేసుకోండి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండలేదు వీళ్ళు, స్టార్టింగ్లోనే సిద్ధపడిపోయాళ్ళు. అన్నీ రెడీ చేసుకున్నారు మొత్తం. అప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే, అప్పుడు కదా ఆ మలుపు తిరిగినప్పుడు కదా సింహం, ఆ టైం వచ్చినప్పుడు కదా, ఇంకా ముందు కదా, ఏదో ఇవన్నీ బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు స్టార్టింగే మొత్తం చేసేసారు. సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. చూడండి ఇప్పుడు ఏముంది, 11వ వచనం. ఏం చేశారంట? అంతటా తలుపు వేయబడెను. చదువు. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని. అప్పుడు ఏమడుగుతున్నారు వచ్చి? పెళ్లి కుమారుతో పాటు సిద్ధపడిన లోపలికి వెళ్ళారంట, తలుపు వేసారంట. తలుపు వేసిన తర్వాత ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి? అప్పుడు నూనె తెచ్చుకొని, అప్పుడు సిద్ధులు నింపుకొని, అప్పుడు మధ్యరాత్రి పోయి కొనుక్కొని, అప్పుడు వాళ్ళు దివిటీలు వెలిగించుకొని, ఎప్పుడు అంతా అయిపోయాక, టైం అంతా వేస్ట్ అయిపోయాక, ఛాన్స్ అంతా పోయిన తర్వాత, అన్నీ తలుపులన్నీ వేసేసిన తర్వాత, ఛాన్స్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, నూనె ఉన్నప్పుడు, అందరూ చేసేటప్పుడేమో వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. తలుపు తీసుకున్నప్పుడేమో, కొట్లు తీసుకున్నప్పుడు, తలుపులు తీసుకున్నప్పుడు, కొనుక్కోవడానికి నూనె రెడీగా ఉన్నప్పుడు, సిద్ధులు ఉన్నప్పుడు, అప్పుడేమో బుద్ధి లేకుండా అయింది. తలుపు వేసేసిన తర్వాత, అన్నీ మూసేసిన తర్వాత, అప్పుడు వచ్చి ఈ బుద్ధి లేని వాళ్ళు అప్పుడు చేస్తారట. ఎప్పుడు? అయ్యా 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 మాకు తలుపుది, మాకు తలుపుది, మేము రావాలనుకుంటున్నాం, మాకు కూడా, మేము కూడా నీకోసమే వచ్చాం, మేము ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మేము ఉన్నాం, వాళ్ళతో పాటే మేము కూడా వచ్చాం, వాళ్ళు మేము అసలు ఒకటే ఊరు, మేమే వాళ్ళని తెచ్చింది, అప్పుడు మాకు తలుపుది, మేము లోపలికి వస్తామంటున్నారండి. ఇప్పుడు ఏమనాలి వాళ్ళని? చెప్పమ్మా, ఏమనాలి? నువ్వు రావాలనుకున్నప్పుడు, నువ్వు రావాలనుకున్న దాన్ని నువ్వేం చేయాలి? ఫస్ట్ నుంచి నువ్వు సిద్ధపడి ఉండాలి. సరే, నీకు లేదు, నీతో పాటు వాళ్ళు పడినప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు వచ్చి మేము రావాలనుకుంటున్నాం అంటే తలుపు తీయమన్నారు. 12వ వచనం చూడండి. ఏమంటున్నాడంట? అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం వీళ్ళు ఎంత బతిలాడినా, ఎంత అడిగినా ఆయన ఏమంటున్నాడంట? మీరెవరో నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? తలుపు మీకు నేను తీయను. ఎందుకంటే మీరెవరో నాకు తెలీదు. మీరు ఇన్విటేషన్ ఉన్నోళ్ళు, నేను ముందు రమ్మని చెప్పిన వాళ్ళు కాదో నాకు తెలీదు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? పాపం మళ్ళీ అయ్యా అని బతిలాడి తలుపు కొట్టి, పాపం దీపాలు తెచ్చుకున్నారు, నూనె తెచ్చుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి ఆడాడి పడ్డారు, ఫస్ట్ నుంచి ఉన్నారు. లాస్ట్కి ఏమంటున్నాడు? మీరు నాకు తెలియదు కాబట్టి నేను తీను. అసలు నువ్వెవరు నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు అంటున్నాడు అంటే, ఇన్విటేషన్ ఆయనే పంపాడు స్టార్టింగ్, నాతో పాటు రండి వెళ్దామని. కానీ లాస్ట్కి ఏమంటున్నాడంటే, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరినైతే ఆయన పిలిచాడో తర్వాత వాళ్ళు నేను ఎరగనని ఎందుకు అంటున్నాడు? చెప్పు, ఎందుకు అన్నాడు ఆ మాట?
ఎందుకంటే నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవటానికి నువ్వు కనబడితేనే, నేను వచ్చినప్పుడు నేను ఎదుర్కోవటానికి నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు నా మనిషివి, నీకు అర్హత. దానికోసమేగా పిలిచింది, దానికోసమే పిలిచాడు, అదేగా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మేము నెరుగనని మీతో నిశ్చయముగా. అంటే బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి కలిగిన వాళ్ళు స్టార్టింగ్లో చేసింది బుద్ధి లేని వాళ్ళు లాస్ట్లో చేస్తారనమాట. ఇప్పుడు పోనీ ఉపయోగం ఉంటుందా అప్పుడు చేసిన యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉదాహరణ అనమాట. అంటే వాళ్ళకి ఏదైతే తెలుసో, వాళ్ళు ఏదైతే జనరల్గా చూస్తున్నారో, ఏదైతే జరుగుతుందో ఆ ఉపమానాన్ని వాడుకొని పరలోక రాజ్యాన్ని ఎలా పోగొట్టుకుంటారు అని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ జరగబోతుంది. ఆ రెండవ రాకడ అనే సమయంలో ఎవరైతే ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే విందులో పాల్గొగలుగుతారు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఆహ్వానం అందరికీ ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సిద్ధపాటు స్టార్టింగ్ నుంచి చేసుకోకుండా పోగొట్టుకుంటారు అని చెప్తున్నాడు. పెళ్లి విందు పోగొట్టం కాదు. 13వ వచనం ఏం చెప్తున్నాడు? ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండటం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు నిద్రపోయారు, అందరు నిద్రపోయారుగా. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే మెలకువగా ఉన్నటువంటి ఏంటి అర్థం? నిద్రపోయారుగా 10 మంది. మరి మెలకువగా ఉండటం ఏంటి? బుద్ధి కలిగిన వాళ్ళు మెలకువగా ఉన్నారు. మరి ఆయన దృష్టిలో మెలకువగా ఉండటం అంటే ఏంటి? ఆయన దృష్టిలో మెలకువగా ఉండటం అంటే నిద్రపోకపోవటం కాదు. ఆయన దృష్టిలో మెలకువ కలిగి ఉండటం అంటే ఏ పరిస్థితి ఎదురైనా, ఎలాంటి సందర్భం వచ్చినా పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వాళ్ళు ఏమేమైతే చేసుకోవాలో అన్నీ చేసుకోవటమే మెలకువ కలిగి ఉండటం. ఏ పరిస్థితి వచ్చినా పెళ్లి కుమారునితో పాటు వాళ్ళు పెళ్లి విందులో అడుగు పెట్టే పరిస్థితులు వాళ్ళ జీవితంలో వాళ్ళు రెడీ చేసుకోవటం మెలకువ కలిగి ఉంటాం. అది బుద్ధి కలిగి ఉంటాం. అది లేకపోవటం బుద్ధి లేకపోవటం అనమాట. అది నిద్రపోవటం అంటే అదే అనమాట. ఏమిటి? పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వాళ్ళు ఏమేమైతే రెడీ చేసుకోవాలో. ఇప్పుడు డబ్బులు లేకపోతే, బుద్ధి లేని కన్యకల దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే వాళ్ళు తప్పులేదు. డబ్బులు ఉన్నాయి, లేక తెచ్చుకోలేదు అనొచ్చు. మాకు లేవోయా, నువ్వు మమ్మల్ని అనొద్దు అనాలి. ఉన్నాయి. నూనె లేదా? నూనె కూడా ఉంది ఊర్లో. పోనీ ఎవరు చెప్పలేదు వాళ్ళకి, అసలు ఐడియాని రాలేదా? ఎవరూ చేయకపోతే ఇప్పుడు 3 రకాలుగా వాళ్ళ మీదే తప్పు కనపడుతుంది. ఎవరు తప్పు ఇప్పుడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవటం? దేవుడిదైతే తప్పు లేదు. కొట్టోళ్ళని అడిగితే, అయ్యా మేము కొట్టు తీసే ఉంచాం, ఆల్రెడీ సగం మంది కొనుక్కున్నారు కదా, కావాలంటే అడుగు, వాళ్ళు కొన్నది మేము అమ్మింది అంటారు. డబ్బులను అడిగితే డబ్బులు ఏమంటే, అయ్యా మేము కూడా ఉన్న వాళ్ళ చేతిలో, కానీ వాళ్ళు మమ్మల్ని సరిగా వాడుకోలేరు, మరి ఏమేమి వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు? బుద్ధి కలిగిన వాళ్ళు, మేము కొన్నాం, తెచ్చాం, అప్పుడే మమ్మల్ని చూసి నవ్వారు, అప్పుడే మమ్మల్ని చూసి మరి ఏమనుకున్నారు? గుసగుసలు ఆడుకుని అప్పుడు ఏమి చేశారు. ఇప్పుడు చూడు, వాళ్ళేమో లోపలికి వెళ్ళారు, వీళ్ళేమో బయట ఉండిపోయారు. ఇప్పుడు అస్సలు వెళ్ళకుండా ఉంటే అసలు ఇంట్లో పోయి నిద్రపోతున్నారు అనుకో. పెళ్లి ఇన్విటేషన్ పక్కన పడేసి, ఈడి పెళ్ళికి నేనే లేదండి, ఈడేవాడు నేను, నాకు అది నేను తన్ని పక్కన వేసారు అనుకో. వాళ్ళు వెళ్ళకపోయినా పర్వాలా, ఎందుకంటే వాళ్ళు అసలు అడిగే పెట్టలేదు. వీళ్ళు ఏం చేశారు? దగ్గర దాకా వెళ్ళారు.
కోరుకున్నారు, ఇన్విటేషన్ అందుకున్నారు, సగం చేశారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ లోకానికి రాబోతున్నానని వాగ్దానం చేశారు యేసుక్రీస్తు వారు. మరలా నేను రాబోతున్నాను, మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి నేను రాబోతున్నాను. అక్కడ పెళ్లి విందు అనేది మరలా బైబిల్లో ఉంది. అక్కడ మీకు నా తండ్రింటి అనేక నివాసములు గలవు, వాటిని సిద్ధపరిచి తీసుకెళ్ళి మిమ్మల్ని అని చెప్తున్నాడు. వచ్చి మహిమదేహం ద్వారా అనేక రకాలుగా ఈ విషయం రాయబడి ఉంది ప్రభునందు ప్రియులారా. అంటే ఇప్పుడు ఆ బుద్ధి కలిగిన ఆ 10 మంది కన్యకులు ఏ స్థితిలో ఉన్నారో అలాగా మనం లోకం అంతా, సంఘం అంతా కూడా అదే స్థితిలో ఉంది. పెళ్లి కుమారుడు మళ్ళీ రాబోతున్నాడు మహిమతోటి. ఆ మహిమతో పాటు ఎవరైతే ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మహిమని చూస్తారని చెప్తున్నాడు. ఎవరైతే సిద్ధంగా ఉండరో అందరినీ తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాడు పెళ్లి కుమారుడు. అందరికీ విందు కూడా సిద్ధంగా ఉంది. కానీ కేవలం ఈ బుద్ధి లేని వారు వాళ్ళ బుద్ధి లేనితనం వల్లనే ఏం చేస్తారంట, పరలోక రాజ్యాన్ని సరైన సిద్ధపాటు లాస్ట్లో చేశారు. అడావిడి టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత చాలామంది మాట చెప్పారు. అసలు మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో ఎంత అనుకున్నాం ఎకరం, అప్పుడే ఎంత అండి, 10,000, 5,000, అసలు నన్ను అడిగాడు ఒకడు వచ్చి బతినాడు, తీసుకో డబ్బులు తర్వాత అని కూడా అన్నాడు. కానీ ఎందుకు తీసుకుంటే అప్పుడు నాకు తెలియలేదు అంటారు. అందరు ఇదే మాట చెప్తారు. చదువుకునే వాళ్ళు ఇదే మాట చెప్తారు. మంచి స్కూల్కి వెళ్ళాం, చదివాం, కాకపోతే అప్పుడు మాకు సరిగ్గా చెప్పలేదు కాబట్టి మాకు అప్పుడు తెలియలేదు, అప్పుడు ఏమో తెలివితేటలు లేవు, అవకాశం ఉన్నప్పుడేమో తెలివితేటలు లేవు, అవకాశం పోయాక తెలివితేటలు అన్నీ వచ్చేస్తాయి. కానీ అప్పుడు అప్పుడు ప్రయోజనం అనేది అదే చెప్తున్నాడు స్టార్టింగ్లో. అన్ని విషయాలు అమ్మ లోక విషయంలో ఇలాగైతే పర్వాలా. ఈ లోకపరమైన విషయాల్లో ఒకవేళ కొన్ని విషయాలు మనం బస్సులో సీటు ఒకవేళ దొరకకపోయినా పర్వాలేదు, కానీ అసలు బస్సే మిస్ అయింది అనుకో, బస్సులో సీటు దొరికితే మంచి, దొరకపోయినా నించునైనా ఏదో రకం ప్రయాణం, అసలు బస్సే మిస్ అయింది అనుకో. అదే రకంగా ఈ లోకంలో ఒకవేళ నాకు అప్పుడు తెలియలేదు, అప్పుడు నాకు జ్ఞానం లేదు, అప్పుడు మిస్ అయ్యానంటే లోకంలో పర్వాలా. కానీ నిత్యరాజ్యానికి సంబంధించి, పరలోక రాజ్యానికి సంబంధించి, అంటే నరకానికి స్వర్గానికి సంబంధించిన విషయంలో నాకు తెలివితేటలు లేవు, అప్పుడు చెప్పలేదని అన్నా కానీ ఉపయోగం ఉండదు. ఇంకో ఉపమానం చెప్పాడు. ఒక నరకంలోకి వెళ్ళాక వీళ్ళు ఏం చేశారు, బుద్ధి లేనోళ్ళు ఇంకా ఆ టైం పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ టైంకి అడావిడి చేసి పోగొట్టుకున్నారు. అంటే ఇంకోటి నరకంలో పడ్డాక ధనవంతుడు ఒకడు, ఉదారంగు వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడే ధనవంతుడు ఉన్నాడు ఒకడు. అధికారం, డబ్బు, పేరు, పరపతి, బలం, బలగం అసలు వాడికి ఎదురే లేదు. ఇక అలాంటి వాడు బతికున్నంతకాలం నరకానికి వెళ్ళాక అప్పుడు చెప్తున్నాడంట, అప్పుడు తాగడానికి ఒక బొట్టు నీటి చుక్క దొరక్క అప్పుడుకి అల్లాడిపోయి, అప్పుడు నన్ను భూలోకానికి నువ్వు పంపితే నేను అప్పుడు బతికున్న వాళ్ళకి, మా వాళ్ళకి పోయి చెప్తాను. చచ్చిపోయి నరకానికి వెళ్ళి ఆ బాధలు పడ్డాక అప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఏమంటున్నాడు, అయ్యో ఈ నరక బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నాకు విడుదల ఇవ్వు, ఒకవేళ నాకు ఇవ్వకపోయినా నేను పోయి, నీ బాధపడకముందు నీకు చెప్పారు నువ్వు బాధలు ఉన్నాయా, నువ్వు పొగబాకు ఎందుకు వచ్చి అటు తిరిగితే ఏముందరు నాయన, పోయినోడు ఒక్కడ రాలేదు, నా మాట వినరా బాబు అంటే, నేనెవరో తెలుసా, నా పేరు తెలుసా, నా చదువు ఎంతో తెలుసా, నా బ్యాంక్ ఇన్ని చెప్తున్నాడు. సింహానికి అవన్నీ ఏం తెలుస్తాయి? నరకానికి వెళ్ళిన తర్వాత వాడు నానా బాధలు పడి అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఇదేనమ్మా ప్రాబ్లం. నేను అదే చెప్తున్నా,
తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తే నీకు తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. నీకు తెలుసు కదా, నీకు తెలుసుగా అక్కడేం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, అసలు ఏమీ లేదు అని నీకు తెలిస్తే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి. సగం మంది ఉందంటున్నారు, సగం మంది లేదంటున్నారు. ఉందో లేదో నీకు తెలియదు. తెలియనప్పుడు నువ్వేం చేయాలి? తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఉంటే ఏమైపోతావు, లేకపోతే పర్వాలా, ఒకవేళ ఉంటే అని జాగ్రత్త పడాలి. అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, పెళ్లి కుమారుడు ఇంకా రాకముందే, కొట్లు తీసున్నప్పుడే, డబ్బులు మన దగ్గర రెడీగా ఉన్నప్పుడే, సిద్ధులు మన దగ్గర ఉన్నప్పుడే మనం సిద్ధపడి పెళ్లి కుమారుని దగ్గరికి, నరకంలోకి వెళ్ళి పడే బాధలు పడటం కంటే లాస్ట్ మూమెంట్లో అప్పుడు ఏదో అడావిడి చేసి ఏదేదో అప్పటికప్పుడు సమయం ఉన్నప్పుడే దేవుడే ఉన్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈరోజు దేవునితో సమాధాన పడండి. ఏం పడాలి సమాధానం? మనము దేవుని దగ్గర విశ్వాస సంబంధమైన నీతి సంపాదించుకోవాలి. వస్త్రం అంటే ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ పొందితే వాటి నుంచి ఇంకా మనకి విడుదల అనేది కలుగుతుంది. మన హృదయంలో గొప్ప నెమ్మది, ధైర్యం వచ్చేస్తుంది. అంటే పరలోక రాజ్యంలోకి నీకు టికెట్ రిజర్వ్ అయిపోద్ది, ఇంక నీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు చేసుకోండి. లాస్ట్లో చాలామంది ఏం చేస్తారంటే వయసు అంతా అయిపోయాక, బలవంతా అయిపోయాక, అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి భక్తి, భయం, ఈ ఆలోచన, అప్పుడు అవకాశం దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. ఇప్పుడు మాత్రం గ్యారంటీగా దొరుకుతుంది. అని ఈరోజు విన్న మాటలను బట్టి ప్రభునందు ప్రియులారా, బుద్ధి కలిగి ఉండమని దేవుడు ఉపమానం చెప్పాడు. ఏం చేయాలో మనం ఒక తీర్మానం తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ చిన్న మాటలు ముగిస్తున్నా. దేవుని వాక్యం మనల్ని బలపరచును గాక. ఆమేన్.